ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. 5 రోజులుగా చాలా తీవ్ర రూపం దాల్చింది వాళ్ళ ఆందోళన. మొత్తం దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు మద్దతు మరింతగా క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం హెచ్సియు వద్ద విద్యార్థులకు సపోర్టుగా చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. అనేక మంది విద్యార్థులను, ఐఏఎస్ ఆఫీసర్స్ని, పాలిటీషియన్స్ని, సైంటిస్టులను ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు అందించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అటువంటి విశ్వవిద్యాలయాన్ని అనేక మంది ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నించిన వివిధ సందర్భాల్లో మేము వాటన్నిటినీ వ్యతిరేకించి ఆపించగలిగినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ ఏ మహదాశయంతోటైతే ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందో ఆమె వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి తూట్లు పడవడం అనేది అత్యంత హేయమైన చర్య, పరమ దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే గుర్తించి ఇందిరాగాంధీ ఆశయాన్ని, రాహుల్ గాంధీ గాని, ఆ వారసత్వం గాని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని వెంటనే గుర్తించి ఈ 2300 ఎకరాల్లో ఉన్నటువంటి అద్భుతమైన బయోడైవర్సిటీని, ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైన చెరువుల్ని, ఇక్కడ అనేక రకాలైన పక్షులు, జంతువులు, జింకలు, అడవి పందులు, రకరకాలైనటువంటి జంతువులు ఉన్న అద్భుతమైన ప్రదేశం. ఏ సమయంలోనైనా ఏ విద్యార్థి గాని, ఇతరులు గాని ఎక్కడ ఒక చిన్న జంతువును పట్టినా మేము వాళ్ళను శిక్షించి ఆపించగలిగినాం. ఇంత గొప్ప విశ్వవిద్యాలయంలో అనేక రకాలైన జంతువులు ఉంటే ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఎక్కడనో జింక చనిపోయిందని. కాదు, ఈ యూనివర్సిటీలోనే మీరు చేసినటువంటి దుర్మార్గం కారణంగానే, ఒక్క రోజులో మీరు చేసినటువంటి దుర్మార్గం కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక రకాలైన చెట్లు, జంతువులు, పక్షులు, రకరకాలైన కీటకాలు ఇవన్నీ చచ్చిపోతున్నాయి. ఈ బయోడైవర్సిటీ మొత్తం సర్వనాశనం అవుతుంది. మన జాతీయ పక్షులు, నెమళ్లు కేవుమని కావుమని ఏడుస్తున్నాయి. వాటిని తట్టుకోలేక కవిత్వం రాస్తున్నారు, బాధలు పడుతున్నారు. ఆనాడు క్రౌంచ పక్షి ఒక మరణానికే ఆదికవి వాల్మీకి ఎంత క్రోధానికి లోనైండో, ఎంత ఆవేశానికి లోనైండో ఇవాళ ఈ విశ్వవిద్యాలయంలో అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. అందుకే అధ్యాపక వర్గం మొత్తం ఒక 2012లో కూడా ఈ ల్యాండ్ మొత్తం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు సంబంధించింది అని స్పష్టమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు లెటర్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ల్యాండ్ మొత్తం ఏమాత్రం I therefore request to kindly recommend the alienation proposals of the land to an extent of 2200 acres of Gachibowli on Gopanpalli village respectively in favor of the University of Hyderabad at free of cost. అందువల్ల ఇప్పటికీ మేము అడుగుతున్నది, మేము వ్యాపారం చేయట్లే, మీరు కూడా వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఈ విశ్వవిద్యాలయపు భూమిని ఎకడమిక్ పర్పజెస్ కు వాడాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు కావాలి అని అంటే మేము కోరేది ఏంటంటే, మీరు ప్రభుత్వం మీరు తీసుకుందామని అనుకుంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని పెట్టండి, లా యూనివర్సిటీని పెట్టండి, మెడికల్ కాలేజెస్ ని పెట్టండి. మేము దానికి వ్యతిరేకం కాదు. మేము యూనివర్సిటీ భూమిని మంచి పర్పజెస్ కోసం ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడానికి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కి ఇవ్వడానికి, టాటా ఇన్స్టిట్యూట్స్ కి ఇవ్వడానికి, నవోదయకి ఇవ్వడానికి మేము అందరం అంగీకరించినాం. ఆనాడు ఇక్కడ ఫైట్ చేయలేదు మేమంతా. కానీ ఇవాళ ఇస్తున్నటువంటి ఈ భూమి, అలాట్ చేయబోయే భూమి మీరు మొత్తం ఎన్విరాన్మెంట్ ను డిస్ట్రక్ట్ చేయడానికి వాడుతున్నారు. అందువల్ల ఒక్క రోజులోనే ఎన్ని పక్షులు ఆహాకారాలు చేస్తున్నాయో చూడండి, ఎన్ని జంతువులు చనిపోయినాయో చూడండి. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, ఈ వాతావరణాన్ని రక్షించే వాళ్ళు, ఈ విశ్వవిద్యాలయపు ఇంటిగ్రిటీని కాపాడే వాళ్ళు ప్రతి ఒక్కరు, సివిల్ సొసైటీ మొత్తం వచ్చి ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాలని, విశ్వవిద్యాలయపు ఇంటిగ్రిటీని కాపాడుకోవడం కోసం మా టీచర్స్ అసోసియేషన్, అట్లే స్టూడెంట్స్, అట్లే నాన్ టీచింగ్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. మీ అందరికీ మా ధన్యవాదాలు.